తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రెస్ మీట్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్, అందులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో పొలిటికల్ హీట్ను పెంచాయి. తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతూ తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. దీంతో జనసేన వర్సెస్ తెలంగాణగా ప్రస్తుత సిచ్యువేషన్ మారిపోయిందని చెప్పాలి. రైట్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సభ ఏర్పాటు చేయాలని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసేన పార్టీ హైకోర్టును సైతం ఆశ్రయించినప్పటికీ స్క్రూటినీ దశలో పిటిషన్ తిరస్కరణకు గురైనటువంటి సందర్భం అందరికీ తెలిసింది. అయితే దీంతో బహిరంగ సభను రద్దు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక్కడ హైదరాబాదు గడ్డపై అడుగు పెట్టకుండా తనను ఆపడం ఎవరి తరం కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినటువంటి సందర్భం ప్రెస్ మీట్లో మనం చూసాం. అలాగే తెలంగాణ నడిబొడ్డున పుట్టినటువంటి జనసేన పార్టీకి ఇక్కడ లక్షల మందికి పైగా సైనికులు ఉన్నారని, తెలంగాణపై తనకు ఉన్నది కొత్తగా తెచ్చుకున్నటువంటి ప్రేమ కాదని కూడా నిన్న పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో ఇదే సమయంలో తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. రైట్, ఇక తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కేటీఆర్ పూర్తిగా తిప్పుకొట్టారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడే భూమిపుత్రుల జాగీరని కూడా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ గడ్డపై ఇక్కడే ప్రజలకే పూర్తి హక్కులు ఉంటాయంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే ప్రాంతీయవాదంపై పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టారు కేటీఆర్. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానాన్ని గుర్తు చేస్తూ కేంద్రం జాతీయవాదం ముసుగులో గుజరాత్కే పెట్టుబడులు తరలితీస్తుందని కూడా ఆరోపించారు కేటీఆర్. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం గుజరాత్కే పీఎంగా వ్యవహరిస్తున్నారని కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ ఆర్థిక ప్రాంతీయవాదంపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని కూడా ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ కేటీఆర్ నిలదీశారు. మీ అయ్యే జాగీరా? నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా. మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. మీ అయ్యే జాగీరా? రెడీగా ఇక్కడ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా తెలంగాణలో రాజకీయ వ్యూహంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అలాగే కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెబుతున్నానంటూ కీలక ప్రకటన చేశారు. సో తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉంటుందని, ఇక్కడ తాము ఖచ్చితంగా తిరుగుతామని కూడా, రాబోయే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సో ఇందాక మనం కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు చూసాం. ప్రధానంగా సో ఇక్కడ
ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం ఉందో, సో దానికి సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అక్కడ మద్దతు తెలిపాం నష్టం జరిగినప్పుడు. ఇక్కడ ప్రాంతీయ భేదాలు లేవని చెప్పి సో కేటీఆర్ స్పష్టం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో పవన్ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. రెడీగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి పోటీ చేసే అంశంపై కేటీఆర్ కూడా అంతే ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా పవన్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నటువంటి అనుమానాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేశారు కేటీఆర్. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఇక ఈ విధమైనటువంటి సరికొత్త రాజకీయ నాటకాలకు తెరలేపారంటూ కూడా కేటీఆర్ తనదరి శైలిలో విమర్శించారు. రామన్న నిన్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేత రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు, నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి అభిమానించి ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. రామన్న నిన్న పవన్ కళ్యాణ్ రైట్గా తెలంగాణ ప్రజల ప్రాంతీయ అస్తిత్వాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసేలా పవన్ మాట్లాడారు. సో ఇక్కడ ప్రజలు ఇలాగే వదిలేస్తే ప్రాంతీయ అభిమానం మితిమీరిపోయి భవిష్యత్తులో దేశభక్తిని విస్మరిస్తారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సో కనీసం వందే మాత్రం జాతీయ గీతం పాడటానికి కూడా నిరాకరిస్తున్నారంటూ కూడా పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో కానీ ఇక్కడ మట్టి బిడ్డల జాతీయ భావాలపై కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు ఇలాగ వదిలేస్తే. ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే వన్ డే దిల్ సే వీ డోంట్ లైక్ టు సింగ్ వందే మాత్రం. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed, this has to be corrected. రైట్, ఇక్కడ ప్రాంతీయవాదంపై పవన్ వ్యాఖ్యలు కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానాన్ని గుర్తు చేస్తూ కేంద్రం జాతీయవాదం ముసుగులో గుజరాత్కే పెట్టుబడులు తరలిస్తుందని కూడా ఆరోపించారు కేటీఆర్. ప్రధానమంత్రి మోదీ కేవలం గుజరాత్కే పీఎంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ ఆర్థిక ప్రాంతీయవాదంపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని కూడా పవన్ కళ్యాణ్ని సూటిగానే ప్రశ్నించారు కేటీఆర్. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? రెడీగా తెలంగాణకు అసలైనటువంటి ఓజీ కేసీఆర్ అని కూడా బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. దేశభక్తి పోరాటాల గురించి తాము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. అలాగే నటుడిగా పవన్ను అభిమానిస్తామని, ఇంటికి వస్తే సోదరుడుగా బిర్యానీ సైతం తెలంగాణ సంప్రదాయం ప్రకారం పెడతామని కూడా చెప్పారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తే మాత్రం ఊరుకోబోమని కూడా హెచ్చరించారు కేటీఆర్.
లాస్ట్ వర్డ్ ఐ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్. లాస్ట్ వర్డ్ ఐ లైక్ టు సే ఆన్ దిస్. రైట్. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని అయితే తెప్పిస్తున్నాయి. పవన్ చేసినవి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మండిపడుతూ ఉంటే, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరి తెలంగాణ గడ్డపై జనసేన ప్రస్థానం ఎలా సాగబోతుంది? ఒకవేళ కేటీఆర్ విసిరినటువంటి సవాలుకు పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఏమైనా క్యాంప్ ఎలాంటి స్పందిస్తుందో ఏమైనా? సో తెలంగాణలో మొదలైనటువంటి రాజకీయ పోరు మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనేది చూడాలి మరి.